12 క్లాస్లో 3వ అధ్యాయం ప్రారంభించబోతున్నాము. అందరికీ స్వాగతం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे. हरे कृष्ण. సో నిన్న లాస్ట్ క్లాస్లో సెకండ్ అధ్యాయం పూర్తి చేశాము. సాంఖ్యయోగం, ఆత్మజ్ఞానము మరియు క్లుప్తంగా భక్తి యోగం, కర్మయోగం, భక్తి యోగం, స్వధర్మం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా జ్ఞానయోగం అంటే స్థితప్రజ్ఞ లక్షణాలు, ఇవన్నీ కూడా సెకండ్ చాప్టర్లో చూసాము. సో ఇప్పుడు కర్మయోగం గురించి మళ్ళీ అర్జునుడు ప్రశ్నలు అడగడంతో చెప్పడం ప్రారంభిస్తారు ఈ థర్డ్ చాప్టర్లో. ఆత్మజ్ఞానం మాత్రం మరి ఇంకెక్కడ కూడా ప్రస్తావించబడదు అని చెప్పుకున్నాం. సో ఈ 3వ అధ్యాయాన్ని ఈరోజు మనం చూద్దాము. స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఓకే. మొట్టమొదటిగా మరి అర్జున ఉవాచతో ప్రారంభం. అర్జునుడు అడుగుతున్నాడు. అర్జున ఉవాచ జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. సో జనార్దన, కేశవ, కామ్యకర్మల కంటే బుద్ధే మంచిదని నువ్వు అనుకున్నట్లయితే నన్ను ఇలాంటి ఘోరమైనటువంటి యుద్ధంలో వినియోగించాలని ఎందుకు అనుకుంటున్నావు అని చెప్పి అర్జునుడు అడుగుతున్నాడు. అంటే బుద్ధి యోగం అని చెప్పారు కదా, ఆ బుద్ధి యోగం మంచిదనుకుంటే మరి ఇలాంటి ఘోరమైన పనిలో నన్ను వినియోగిస్తున్నావేమిటి అని చెప్పి అడిగాడు. మరి ఆత్మను గురించి భగవంతుడు ఇంతకుముందు మరి అన్నీ కూడా స్పష్టంగా వివరించారు. ఆ తర్వాత ఆత్మానుభవానికి మరి బుద్ధి యోగం అవసరం అని కూడా చెప్పడం జరిగింది సెకండ్ చాప్టర్లో. సో కొంతమంది ఏమిటంటే ఆ భక్తి భావంతో పనిచేస్తే ఏదో జడత్వం అనుకుంటారు, కానీ అది జడత్వం కాదు, భగవంతుడికి అర్పిస్తున్నాను అనుకుంటూ మనం చేయగలిగినప్పుడు అది జడత్వం అవ్వదు. అంటే జడత్వం అంటే ఈ పని చేయకుండా ఉండడం అయినా ఏదో అంటే అపార్థం చేసుకున్న వాళ్ళు ఏమనుకుంటారంటే నామజపం చేసుకుంటూ ఏదన్నా ఏకాంత స్థలంలోకి వెళ్ళి అక్కడ నామజపం చేసుకోవచ్చు అనుకోవచ్చు. కానీ అసలు మనం భక్తిలో కంప్లీట్గా శిక్షణ అనేది పొందకుండా మనం డైరెక్ట్గా ఆ స్థితికి వెళ్ళలేం. ఎందుకంటే అది మంచిది కాదు, అది కరెక్ట్ కాదు ఆ పద్ధతి అని చెప్తున్నారు ఇక్కడ భాష్యంలో. కాబట్టి మనకి
ఆ, అలా చేయడం వల్ల అందరూ అనుకోవచ్చు ఈయన అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు అది ఇదని, కానీ నిజానికి ఆ పని చేసి ఆ రకంగా పని ద్వారా మనం సంపూర్ణతను తెచ్చుకోవడమే కరెక్ట్ అయిన మార్గం. అయితే ఆ పనిని భక్తి భావంతో చెయ్యాలి అని చెప్పి, అంటే బుద్ధి యోగం అంటే దేనిలో బుద్ధి అంటే ఆధ్యాత్మిక జ్ఞానంపై బుద్ధి అని చెప్పి. సో ఆ రకంగా చేయాలి. అంటే క్రియాశీలక జీవనం నుంచి విరమణ పొంది మనం ఏకాంత అంటే భక్తి యోగం అంటే మనం చేయవలసిన పనులన్నీ వదిలేసి ఎక్కడో ఏకాంతంగా తపస్సు చేయటం అని అనుకుంటారు. కానీ భక్తి అనేటటువంటి ఆ, కారణంతో మీరట్లా బాధ్యతల నుంచి విడిపడకూడదు. మీ బాధ్యతలు మీరు నిర్వర్తిస్తూనే భక్తి భావంతో నిర్వర్తిస్తూ ఉండాలి అని చెప్పి భగవంతుడు కర్మయోగం అంటే ఏమిటి అనేది ఈ 3rd చాప్టర్లో క్లియర్గా వివరించారనమాట. ఎందుకంటే అడుగుతున్నాడు కదా, మరి బుద్ధే మంచిది అన్నట్లయితే నన్ను ఇలాంటి భయంకరమైన యుద్ధంలో ఎందుకు వినియోగించాలి అంటే అర్జునుడు అనుకుంటున్నాడు మరి ఆ భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఉన్నాను కదా, అప్పుడు యుద్ధాన్ని వదిలేయచ్చు, ఇది తప్పు అన్నట్లుగా అని చెప్పి అనుకుని మరి ఒక మంచి శిష్యుల్లాగా వివరణ చెప్పమని చెప్పి భగవంతుడిని అడిగాడు. సో ఇంకా ఏమంటున్నాడంటే వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధి మోహయ శీవమే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. సో అనేక అర్థాలు ఉన్నాయి, నువ్వు ఇప్పుడు వరకు వివరించిన బోధలతో నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, మోహం చెందింది నా బుద్ధి. అంటే నువ్వు చెప్పావు ఎన్నో, మరి 2nd చాప్టర్లో ఎన్నో విషయాలు మొత్తం అంతా కూడా సారాంశం చెప్పారు కదా, అందుకని ఎన్నో అర్థాలు ఉన్నాయి వాటిల్లో. కాబట్టి ఆ బోధలు అన్నీ విన్నాక నాకు కొంచెం మోహం కలిగింది, అంటే కన్ఫ్యూజన్ కలిగింది. కాబట్టి ఏది ఎక్కువ శ్రేయస్కరమో నిశ్చితంగా నాకు నువ్వు తెలియజేయి. ఏది చేస్తే నేను ఎక్కువ శ్రేయస్సును పొందుతాను. శ్రేయోహం అప్నుయాం అంటే ఏది శ్రేయస్సు నాకు ఇస్తుందో నిశ్చయంగా నువ్వే చెప్పు అని చెప్పి అడుగుతున్నాడు. చాలా విషయాలు చెప్పావు, మరి వీటిల్లో అసలు ఏది ఎక్కువ శ్రేయస్కరం నాకు అన్నది కొంచెం క్లియర్గా చెప్పు అంటే భగవంతుడు చెప్తున్నారు. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఈ లోకంలో ఉన్నాయి ద్వివిధ నిష్ఠ, 2 రకాల నిష్టలు ఉన్నాయి. పురా ప్రోక్త, నీకు ఇంతకు ముందే ఈ విషయం చెప్పాను. అనగా అంటే పాపరహితుడా, 2 రకాల శ్రద్ధలు ఉన్నాయని నీకు ఇదివరకు చెప్పాను. జ్ఞానయోగేన సాంఖ్యాన అంటే జ్ఞానయోగంతో ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం ఒకటి, కర్మయోగేన యోగిన అలాగే కర్మయోగం ద్వారా ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం అని. సో పాపరహితుడా అర్జున, ఆత్మానుభూతిని పొందాలి అనుకునే మానవులు 2 రకాలని ఇంతకు ముందే చెప్పాను. కొందరేమో సాంఖ్యం ద్వారా అంటే జ్ఞానం ద్వారా, ఆత్మజ్ఞానం ద్వారా ఈ తత్వాన్ని అర్థం చేసుకోవాలనుకుంటారు. ఇంకా కొంతమంది భక్తి యోగం ద్వారా దీన్ని అర్థం చేసుకోవాలని అనుకుంటారు అని చెప్పారు అన్నమాట. 2 రకాల వాళ్ళు ఉన్నాయి. సో 2వ అధ్యాయంలో 39వ శ్లోకంలో సాంఖ్యయోగం, కర్మయోగం ఈ 2 విధానాలు కూడా భగవంతుడు వివరించారు. ఆత్మజ్ఞానం తర్వాత కర్మయోగం. అదే విషయం ఇక్కడ కూడా మళ్ళీ చెప్తున్నారనమాట, ఈ 2 విషయాలు అని చెప్పి. అది సో 2 రకాల నిష్టలు, ఒకళ్ళు జ్ఞాన యోగంలో ఈ మార్గం ద్వారా, ఇంకా కొందరు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఈ బుద్ధి భక్తి భావంతో కర్మయోగ మార్గం ద్వారా వెళ్తూ ఉంటారు. సో సాంఖ్య యోగంలో మరి ఆత్మ సాక్షాత్కారాన్ని జ్ఞానంతో కూడిన వైరాగ్యంతో తెచ్చుకుంటారు. కర్మయోగం బుద్ధి యోగ మార్గంలో వాళ్ళు ఈ జ్ఞానంతో కర్మ చేస్తారు. ఏ జ్ఞానంతో? ఏదైనా సరే
మనం సమత్వంతో ఉండాలి భగవదర్పితం అనుకుంటూ. సో అలా 2 మార్గాలు ఉన్నాయి అని చెప్పి నెక్స్ట్ నకర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. సో కేవలం నకర్మణామనారంభాత్ అంటే కర్మను చేయకుండా ఉండటం వల్ల నైష్కర్మ్యం కర్మఫలం నుంచి నీకు విముక్తి రాదు. పురుష అశ్నుతే నా అశ్నుతే అంటున్నారు, అంటే నువ్వు పొందవు. అంటే కేవలం పని చేయకుండా కూర్చుంటే కర్మబంధాలు అంటావు అనుకుంటున్నారేమో, అది కుదరదు. పని మానేసినంత మాత్రం నీ కర్మబంధాలు అంటుకోకుండా ఉండవు. అప్పుడు ఏం కర్మబంధాలు అంటుకుంటాయంటే బాధ్యతలను వదిలేసిన పాపకర్మం అంటుకుంటుంది. కాబట్టి పని చేయకుండా కూర్చున్నంత మాత్రాన నీకేమి కర్మబంధాలు రాకుండా ఉండవు. కర్మ ఫలాల నుంచి విముక్తి రాదు నీకు. నచ సన్యసనాదేవ అంటే సన్యసనాత్ అంటే కేవలం సన్యసించడం వల్ల మాత్రమే సిద్ధిం జయత్వాన్ని అంటే పరిపూర్ణత్వాన్ని సమధి గచ్చతి అంటే నీకు అది కూడా రాదు. సన్యాసం వల్ల కూడా నీకు ఆ సంపూర్ణత్వం రాదు. కాబట్టి కర్మ చేయకుండా ఉండడం ద్వారా ఎవరు కర్మఫలాల నుంచి ముక్తిని పొందలేరు. ఏదో పని మానేస్తే ఇక కర్మఫలాలు ఉండవు అనుకోవచ్చు, అది కాదు. పని మానేస్తే మీకు కర్మఫలాల నుంచి విముక్తి ఉండదు. అలాగే సన్యాసం తీసుకున్నంత మాత్రాన సంపూర్ణత్వం కూడా పొందలేరు అని చెప్పి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారన్నమాట. కాబట్టి ఈ అందరి హృదయాలని శుద్ధపరచటం కోసం ఈ విద్యుక్త ధర్మాలు బాధ్యతలు కేటాయించారు. ఎవరు చేయవలసిన పనులు వాళ్ళు నియమంగా పాటించి పవిత్రులైనప్పుడే మనిషి సన్యాసాశ్రమాన్ని తీసుకోవచ్చు. బాధ్యతలన్నీ వదిలేసి కాదు, వాళ్ళ బాధ్యతలన్నీ కూడా నియమంగా డ్యూటీ లాగా పాటించి ఆ రకంగా పవిత్రులు అవ్వాలి. సో మన రెస్పాన్సిబిలిటీస్ని మనం ఎప్పుడైతే పాటిస్తామో పవిత్రంగా, అప్పుడు పవిత్రం అవుతాం, అప్పుడు సన్యాసానికి కూడా అర్హులం అవుతాం అన్నమాట. కాబట్టి పవిత్రత పొందకుండానే హఠాత్తుగా సన్యాసం స్వీకరించాలంటే దానివల్ల జయత్వం సిద్ధించదు అని చెప్తున్నారు. సో సన్యాసానికి కూడా అర్హత ఉంది. ఏమిటి అర్హత అంటే ముందు నీ బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వర్తించి పవిత్రుడవు ఆ తర్వాత నీకు సన్యాసానికి అర్హత ఉంది. అంతేగాని పనులన్నీ వదిలేసి సన్యాసం స్వీకరించినంత మాత్రాన మరి మనిషి సంపూర్ణత్వం భగవంతుడితో సమానం కాజాలడు అని చెప్పి చెప్తున్నారు. సో కాబట్టి ఎవరి డ్యూటీస్ని వాళ్ళు అయితే హృదయం పవిత్రం కాందే మరి సన్యాసం స్వీకరించినా కూడా అది మరి సాంఘిక వ్యవస్థ అది సంక్షోభానికే కారణం అవుతుంది అంటున్నారు. కరెక్ట్ కాదు. ఒకవేళ మనిషి గనక తన బాధ్యతలు నిర్వర్తించకుండా భగవంతుడి సేవలో నేనున్నాను అని తన శక్త్యానుసారం ఒకవేళ పురోగమించాడు అంటే పురోగమిస్తే గనక తన శక్తి అనుసారం భగవంతుడు యాక్సెప్ట్ చేయొచ్చు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని అంటున్నారనమాట. కాబట్టి విద్యుక్త ధర్మాలన్నీ కూడా నిర్వర్తించి అప్పుడు భగవంతుడి యొక్క సన్యాసించడం అనే మార్గంలోకి వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా వెళ్ళికి వాళ్ళు తీవ్రంగా మార్గంలో గనక కృషి చేసి వాళ్ళు కొంచెం పురోగమనం చెందితే అప్పుడు భగవంతుడు యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయ, కొంచెం అయినా ఈ మార్గంలో ఉంటే మహాభయాన్ని నుంచి విడుదల చేస్తుంది అన్నది చూస్తాం కదా. అందుకని చేయొచ్చు. కానీ పరిపూర్ణతకు మన బాధ్యతల్ని ఫస్ట్ నిర్వర్తించి వెళ్ళడమే కరెక్ట్ అని చెప్పి చెప్తున్నారు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హి అవశః కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. ప్రతి మానవుడు కూడా భౌతిక ప్రకృతి వల్ల తనకు గుణం పొందుతాడు కదా. సత్వగుణము, రజోగుణము, తమో గుణము, కాంబినేషన్ ఆఫ్ గుణాలు. అలా ఆ కర్మలతో ఈ గుణాల వల్ల ఆ గుణాలు చూపించేటటువంటి కర్మలు చేస్తూ ఉంటాడు. సత్వగుణంలో ఉంటే
సాత్విక కర్మలు, రజోగుణం ఉంటే రజోగుణ కర్మలు, అలా అలా. కాబట్టి ఏది చేయకుండా ఒక్క క్షణం కూడా ఎవ్వరూ ఉండలేరు. ఏ పని చేయకుండా ఎవరూ ఉండలేం. ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. ఏం చేస్తాము అంటే మన గుణానికి అనుసరించిన కర్మల్ని చేస్తాం, గుణానికి తగ్గ కర్మలు చేస్తూ ఉంటాము అని చెప్తున్నారు భగవంతుడు. ఏది చేయకుండా ఉండటం సాధ్యం కాదు. భాగవతంలో ఏం చెప్తున్నారంటే, ఎవరైనా భక్తిభావంతో గనక స్వీకరించినట్లయితే ఈ శాస్త్రాలు చెప్పిన కర్మలు పాటించకుండా ఒకవేళ భక్తిభావంతో చేయకపోయినా తన స్థితి నుండి పతనము నొందినా కూడా కృష్ణ భక్తి భావనను స్వీకరించినట్లయితే ఒకవేళ ఎలాంటి నష్టాన్ని పాపాన్ని కూడా పొందడు. అట్లా కాకుండా శాస్త్రాల్లో చెప్పిన పవిత్ర కర్మలు అన్నీ చేసినా కూడా భక్తిభావంతో చేయకపోతే ఏం లాభం? సో ఒకవేళ శాస్త్రాలు ఈ మంచి పనులు అని చెప్తే చెయ్యొచ్చు మనం, కానీ భక్తిభావంతో చేసినప్పుడు చెయ్యనప్పుడు దానివల్ల ఉపయోగం లేదు. ఆ ఏ పనైనా శాస్త్రాలు చెప్పిన పని అయినా సరే భక్తి ఉంటేనే దానికి అర్థం ఉంది. మనకి 18th చాప్టర్లో కూడా అదే చెప్తారు. నువ్వు యజ్ఞం చేయి, తపస్సు చేయి, దానం చేయి, ఏదైనా నువ్వు భక్తిభావం లేనప్పుడు అది అనవసరం, అది వేస్టేను. ఆ భక్తిభావం ఉంటేనే మనకది ఉపయోగపడుతుంది. 17th చాప్టర్లో చెప్తారు. తపస్సు, దానము ఇవన్నీ చూసిన తర్వాత నువ్వు ఏ పని చేసినా ముందు భగవంతుడి మీద భక్తితో చేయలేకపోతే, నమ్మకంతో భక్తితో చేయకపోతే అది వేస్ట్, అది అసత్తు అని చెప్తారు. సో ఇక్కడ కూడా అది చెప్తున్నారు. శ్లోక మీనింగ్లో మనకేం చెప్పారు అంటే, ఏ పని చేయకుండా ఎవరు ఉండలేరు, ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ స్వభావాన్ని అనుసరించి ఆ రకమైన కర్మలు చేస్తూ ఉంటారు. కర్మేంద్రియాణి సంయమ్య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార స ఉచ్యతే. సో కర్మేంద్రియాలన్నీ సంయమనం చేసుకుని, కంట్రోల్ చేసుకున్నా సరే ఎవరైతే మనసులో వాటినే ధ్యానిస్తూ ఉంటారో, అంటే పైకి నువ్వు చేయకపోవచ్చు కొన్ని పనులు, అంటే ఉదాహరణకు సరే ఏం చెప్పచ్చు, మనం ఇంద్రియాలను నిగ్రహించుకున్నాం అని అనుకుంటాం, అంటే మాట్లాడొద్దు ఈరోజు అనుకున్నాం అనుకోండి, ఏదో మౌన వ్రతం. మనసులో మాత్రం ఒకటే ఆలోచనలు వస్తే ఇంకా దాని నోటితో మాట్లాడితే ఏముంది, మనసుతో మాట్లాడితే ఏమైంది, ఏదైనా ఒకటే. కాబట్టి పైకి నోటిని కట్టివేసుకున్నా మనసులో మీకు అన్ని ఆలోచనలు వచ్చినా, అలాగే ఉపవాసం తినకపోయినా మరి మనకి మనసులో అది ఇది తినాలి అనే కోరిక విపరీతంగా ఉంటే దానివల్ల కూడా ఉపయోగం లేదు. అదొక ఎగ్జాంపుల్గా అనుకోవచ్చు. సో పైకి నువ్వు కర్మేంద్రియాలని అంటే ఈ బాడీకి సంబంధించిన అవయవాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు, కానీ నీ మైండ్ కంట్రోల్లో లేకుండా వాటి మీదే ఉందనుకో, అప్పుడు ఇంద్రియార్థాన్ విమూఢాత్మ, ఈ ఇంద్రియార్థాలతో నువ్వు విమూఢుడు అయిపోయావు, అంటే బుద్ధి నశించిన వాడివి అయ్యావు. దాంతో నిన్ను మిథ్యాచారస ఉచ్యతే, నటన చేసేవాడు అని చెప్పొచ్చు. సో నువ్వు పైకి మాట్లాడకుండా ఉంటాను ఒక గంట సేపు మౌనవ్రతం అని కూర్చున్నాము, మనసులో ఎంతసేపు వాళ్ళిలాగు వీళ్ళిలాగా ఇది ఇలా జరుగుతుంది అది అలా జరుగుతుందని ఆలోచనలు కనుక వచ్చిన, అలాగే ఒక మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉంటాను అనుకుని అబ్బాయి ఎప్పుడు మధ్యాహ్నం అవుతుంది అవగానే అది తిందాం ఇది తిందాం అనుకుంటూ కూర్చుంటే ఇంకా మనసును నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే ఆ ఫుడ్ దగ్గర నుంచి కానీ ఆలోచనల మీద నుంచి కానీ ఇంకా నువ్వు పైకి తినకుండా కూర్చున్నా ఏం లాభం, మాట్లాడకుండా కూర్చున్నా ఏం లాభం. మనస్సును కంట్రోల్ చేసుకోలేని వాడు నటన చేయటమే, పై ఇంద్రియాలు కంట్రోల్లో పెట్టుకున్నా కూడా మరి అంతే కదా, పైకి మాట్లాడకుండా ఉన్నా లోపలి భావాలన్నీ నీలో ఉంటే ఇంకా నువ్వు క్వైట్గా ఉన్నవాడివి ఎలా అవుతావు? కాబట్టి అది నటన చేసినట్లే, మిథ్యాచార అంటారనమాట. వాళ్ళని మిథ్యాచారి అని అంటారు. మనస్సులో ఇంద్రియ భోగాల గురించి ఆలోచించే వాళ్ళు కపటులు చాలామంది ఉంటారు. వాళ్ళంతా కూడా భక్తిభావం లేకుండా ఇలాంటి మిథ్యాచార్యులు మరి శిష్యుల్ని కూడా భ్రమింప చేయొచ్చు అని చెప్తున్నారు. కాబట్టి ఇంద్రియ ప్రీతిని కోరిన వాళ్ళు మరి మిథ్యాచారులే. పైకి కర్మేంద్రియాలను వాళ్ళు కట్టడి చేసినా కూడా లోపల ఇవే ఆలోచనలు ఇంద్రియాల మీద మోజు ఉంటే గనక అది నటనే అని చెప్తారు.
ఇక్కడ ఎగ్జాంపుల్స్గా సరే సన్యాసిలాగా ఉన్నా మరి ఈయన చేతిలో ఏమున్నాయి, సిగరెట్టు, సెల్ ఫోను ఇవన్నీ చూస్తున్నాము. సో అది తర్వాత మరి ఇక్కడ ఏదో ధ్యానం అని కూర్చుని అయిందా లేదా, ఎప్పుడవుతుంది, అది తిందామా ఇది తిందామా అని ఆలోచిస్తే ఇంక దాని గురించి ఉపయోగం ఏముంది, మనస్సును మరి ఈ వీటి మీద నుంచి కంట్రోల్ చేసుకోలేనప్పుడు అన్నట్లుగా ఈ 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నారు. సో పైకి ఇంద్రియాలను కట్టడి చేసుకోవటమే కాదు, ముందు మైండ్ను కూడా కంట్రోల్ చేసుకుంటేనే నిజమైనటువంటి కట్టడి అని చెప్తున్నారు. సో మనస్సును నియంత్రించాలి, అది నిజమైనటువంటి వైరాగ్యం అని చెప్పి అంటున్నారు. యస్త్వింద్రియాణి మనసా నియమ్య రభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తా సా విశిష్యతే. సో ఎవరైతే ఇంద్రియాలను మనస్సును కూడా కంట్రోల్ చేసుకుంటారో, నియమ్యారభతే అర్జున, ఎవరైతే అదుపు నియమించగలుగుతారో అంటే కంట్రోల్లో పెట్టుకోగలుగుతారో దేన్ని, ఇంద్రియాలని మనస్సుని, కర్మేంద్రియ కర్మయోగం అసక్తాస విశిష్యతే, వీళ్ళు ఫలాపేక్ష లేకుండా అంటే ఆసక్తి లేకుండా వాళ్ళు పనిచేసే శ్రేష్ఠులు అని చెప్తున్నారు అన్నమాట. సో ఇక్కడ మరి ఇది ఈజీ ఎగ్జాంపుల్ ఏది, భక్తి భావంతో ఇప్పుడు భగవంతుడి దగ్గర వీళ్ళు సేవ చేయడం, మరి దీనివల్ల వీళ్ళకి వచ్చే ప్రత్యక్ష లాభం ఏమీ లేదు, వాళ్ళు భగవద్భక్తితో చేస్తున్నారు. అలాగే ఏ పనైనా సరే ఆ ఫలాపేక్ష అనేది లేకుండా పనిచేసే వాళ్ళు శ్రేష్ఠులు అని చెప్పి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. సో మనస్సు చేత కాకుండా మనస్సుతో ఇంద్రియాలను నిగ్రహించడానికి ప్రయత్నించి సో మైండ్ కంట్రోల్ చేసుకుని తద్వారా సెన్సెస్ని కంట్రోల్ చేసుకో, ఊరికినే మాట్లాడకుండా తినకుండా మనం ఆపుకోవడం కాదు నోరుతో, బట్ మనస్సుతో వాటి మీద ఇంట్రెస్ట్ని పక్కన పెట్టు. ఆ రకంగా నువ్వు ఇంద్రియాలను నిగ్రహించి దానికి ప్రయత్నించి సంగత్వం లేకుండా అంటే అటాచ్మెంట్ లేకుండా ఈ కర్మయోగాన్ని ఎవరు ప్రారంభించిన శ్రద్ధావంతుడు అత్యంత ఉత్తముడు. ఈ రకంగా ఇంద్రియాలను మనస్సుతో కంట్రోల్ చేసిన వాడు, ఆ రకంగా పనిచేయగలిగిన వాడు ఉత్తముడు. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హి కర్మణః శరీరయాత్రాపి చతే న ప్రసిద్ధేద కర్మణః. సో నీ విద్యుక్త కర్మని నువ్వు నిర్వర్తించు. నియతం కురు కర్మత్వం అంటే నీకు నియమించబడిన కర్మను, త్వం నీ యొక్క నియతం కర్మ నియమించబడిన కర్మ, నీ బాధ్యత అయినటువంటి కర్మను, డ్యూటీని కురు నువ్వు చెయ్యి. కర్మజ్యాయో హి అకర్మణ అంటే అకర్మ అంటే పని చేయకుండా ఉండడం కంటే కర్మే నిశ్చయంగా మంచిది, పని చేయడమే మంచిది. కాబట్టి ఏ పని చేస్తావు అంటే నీకు నియమించబడ్డ బాధ్యతలను నువ్వు నిర్వర్తించు, అంతేగాని పని చేయకుండా కూర్చోవడం కంటే పని చేయడమే మంచిది. శరీర యాత్ర పీచతే, అలాగే శరీర యాత్ర అంటే ఈ జీవన యాత్ర కూడా నీ యొక్క ఈ జీవన యాత్ర కూడా నప్రసిద్ధ్యే అకర్మణ అంటే నప్రసిద్ధ్యేది అంటే సిద్ధించదు. ఎలా? అకర్మతో సిద్ధించదు. నీకు పని చేయకుండా కూర్చున్నంత మాత్రాన నీకు ఈ జీవన యాత్ర సిద్ధించదు అని చెప్తున్నారు. అంటే నీకు జీవితం జరగదు పని చేయకుండా, నువ్వు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. జీవనం సాగించాలంటే ఏ పని చేయకుండా కూర్చోవడం అసాధ్యం అంటున్నారు. కాబట్టి నీ విద్యుక్త ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. ఎలా? అది ఎందుకంటే అది అకర్మ కంటే కూడా అది ఉత్తమము, పని చేయకుండా కూర్చోవడం కంటే. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇది. మనం ఏదో సడన్ గా అన్ని వదిలేసి సన్యాసం అనుకోవడం కాదు. ఫస్ట్ పూర్ణత్వం, పవిత్రత ఎలా వస్తుంది అంటే నీ బాధ్యతను నువ్వు సక్రమంగా నిర్వర్తించినప్పుడే. ఆ పని చేయకుండా నువ్వు జీవనయాత్ర సాగించలేవు అని చెప్తున్నారనమాట. అన్నీ త్యాగం చేసేసి ఏదో సన్యాసంకి వెళ్ళడం అని అంటారు, కానీ అది కరెక్ట్ కాదు అని చెప్పి అర్జునుడికి ఆ విషయాన్ని చెప్తున్నారనమాట. ఎవరి డ్యూటీస్ వాళ్ళు చెయ్యాలి. మరి క్షత్రియుడిగా అలాగే అర్జునుడు తన బాధ్యతను తను చెయ్యాలి అని చెప్తున్నారు. అది ఇక్కడ అర్థం.
అయితే ఆ పని ఎలా చేయాలి? సో నీ కర్తవ్యాన్ని నువ్వు ఆచరించాలి. ఎందుకంటే కర్తవ్యం, డ్యూటీ వదిలేయడం కంటే చేయడమే ఉత్తమం. కర్మ చేయకుండా, పని చేయకుండా ఎవ్వరు కూడా జీవన యాత్ర సాగించలేరు అన్నారు కదా! అయితే ఎలా చేయాలి? యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. యజ్ఞం చేసినట్లుగా కర్మను చెయ్యాలి అని చెప్పి చెప్తున్నారు. సో యజ్ఞం అంటే ఏమిటి? ఇది మనం చూసాం కాబట్టి ఎవరైనా చెప్పగలిగితే చాట్ బాక్స్లో టైప్ చేయండి. యజ్ఞం చేసినట్లు కర్మ చేయాలి అంటున్నారు. యజ్ఞార్థాత్ యజ్ఞం కోసం చేసినట్లు కర్మ చేయాలి. అన్యత్ర వేరే అలా కాకుండా వేరే రకంగా చేస్తే లోకోయం కర్మబంధన, లోకంలో కర్మబంధాలు మనకు ఏర్పడతాయి. తదర్థం కర్మ కౌంటేయ, ఈ రకంగా అంటే యజ్ఞార్థాత్ కర్మ అని చేస్తే యజ్ఞం కోసం అన్నట్లుగా కౌంటేయ ముక్త సంగ సమాచర, అంటే నువ్వు అసంగత్వంతో చక్కగా చెయ్యి అని చెప్పి చెప్తున్నారు. సమాచర చక్కగా చెయ్యి. సో ఈ రకంగా కర్మను నువ్వు అటాచ్మెంట్ లేకుండా నువ్వు చెయ్యి. కాబట్టి విష్ణువు కోసం నువ్వు యజ్ఞ రూపంలో చెయ్యి. అన్యత్ర వేరే రకంగా చేసావంటే మరి ఈ భౌతిక జగత్తులో నీకు బంధాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ రకంగా నువ్వు యజ్ఞం కోసం అన్నట్లుగా కర్మను చేస్తూ మరి బద్ధత్వాన్ని ముక్త సంగ అంటే అసంగత్వంతో, సంగత్వాన్ని నుంచి విముక్తుడవై నువ్వు చక్కగా చెయ్యి, అటాచ్మెంట్ లేకుండా చక్కగా చెయ్యి నీ పనిని అని చెప్పి చెప్తున్నారు. సో విష్ణువు కోసం యజ్ఞ రూపంలో కర్మను చెయ్యాలి. లేనట్లయితే ఈ భౌతిక జగత్తులో నీకు కర్మబంధాలు ఏర్పడతాయి. కాబట్టి కౌంతేయ నీ విద్యుక్త ధర్మాలన్నీ కూడా ఆయన ప్రీత్యర్థం చెయ్యి, భగవత్ ప్రీత్యర్థం కావించు. ఆ విధంగా నువ్వు బంధాలన్నిటి నుంచి విముక్తుడవై ఉంటావు. అలా చక్కగా నువ్వు అటాచ్మెంట్ లేకుండా పనిని చెయ్యి అని చెప్పి చెప్తున్నారు. ప్రభుజీ అటెండెన్స్ పోస్ట్ చేశారు. అందరూ క్లిక్ చేసి అటెండెన్స్ సబ్మిట్ చేయండి. యజ్ఞం అంటే ఏమిటి అంటే అమలా మాతాజీ ఏం చెప్పారంటే ఇది నా బాధ్యత అని. ఓకే, రెస్పాన్సిబిలిటీ అనుకుని చేయడం. జ్యోత్స్న మాతాజీ ప్రతిఫలాపేక్ష లేకుండా శాస్త్ర నిర్దేశితమైనగా కర్మ చేయాలి. కరెక్ట్, వెరీ గుడ్. పద్మ మాతాజీ ఏది ఆశించకుండా మనసుతో కర్మ చేయాలి అని చెప్తున్నారు. శరీరంతో కర్మ చేస్తాము కానీ మానసికంగా ప్రతిఫలాన్ని వదులుకోవాలి. ప్రతిఫలాన్ని తీసుకుంటాం కానీ మనస్సులో దాని మీద అపేక్షను వదులుకోవాలి. అది ఓకే, వెరీ గుడ్, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో అది అందుకని చెప్తున్నా, చక్కగా నువ్వు అటాచ్మెంట్ వదిలేసుకుని చక్కగా చెయ్యి, సమాచార చక్కగా చెయ్యి. ఎలా? అటాచ్మెంట్ లేకుండా చెయ్యి చక్కగా అని చెప్పి చెప్తున్నారనమాట. తదర్థం కర్మ, ఆ రకంగా కర్మ చేయి కౌంటేయ. ఎలా? భగవంతుడి కోసం అనుకుంటూ చేసి అటాచ్మెంట్ లేకుండా నువ్వు చక్కగా పనిని చెయ్యి అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి భగవంతుడి కోసం అనే భావంతో మరి యజ్ఞో వై విష్ణు అని వేదాలు కూడా అంటున్నాయి. కాబట్టి మనిషి తనకు విధింపబడ్డ యజ్ఞాలను, అంటే ఇక్కడ డ్యూటీస్ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మనందరికీ విధింపబడ్డ యజ్ఞాలు మనం చేస్తున్నామా అగ్ని ముందు కూర్చుని, అది కాదు, మనందరికీ కానీ బాధ్యతలు ఉన్నాయి ఎవరికి వాళ్ళకి. అవి ఆచరించిన లేదా ప్రత్యక్షంగా ఆరాధించిన ఒకే ప్రయోజనాన్ని పొందుతాడు. సో మనిషి డ్యూటీస్ చేస్తే భగవంతుని పూజించినట్లే అన్నీ ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. మన రెస్పాన్సిబిలిటీస్ని మనం నిర్వర్తిస్తే. అయితే భక్తిభావం అనేది ఈ శ్లోకంలో యజ్ఞం లాంటిది అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఆ భక్తి భావంతో నువ్వు పనిచేస్తే అది యజ్ఞమే. సో భక్తిభావం అంటే ఏమిటి? భగవత్ ప్రీత్యర్థం భగవదర్పితంగా పనిచేసి మనం అటాచ్మెంట్ లేకుండా చక్కగా చెయ్యి అని ఆయన చెప్పారు. ముక్త సంగ అంటే అటాచ్మెంట్, సంగత్వాన్ని వదిలిపెట్టి సమాచార చక్కగా చెయ్యి అంటున్నారు. నువ్వు అటాచ్మెంట్ వదిలిపెట్టు. ఇది నాది, దీని నుంచి ఇది వస్తుంది అది వస్తుంది అనేది వదిలి నువ్వు చక్కగా ఆ పనిని చెయ్యి. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వామీషవోస్త్విష్ట కామతు. అంటే ఇంతకు ముందే
ప్రజాపతి అంటే ప్రభు అయిన భగవంతుడు మానవుల్ని దేవతల్ని కూడా ఈ విష్ణు ప్రీత్యమైన యజ్ఞాలతో సహా సృష్టించాడు. సృష్టించి ఈ యజ్ఞాలన్నీ కూడా మీ సౌఖ్యానికి, యజ్ఞాల వల్ల మీరు సౌఖ్యులవ్వండి అని దీవించి, ఎందుకంటే వీటిని ఆచరించినట్లయితే మీ సుఖజీవనానికి, ముక్తికి కావలసిన సర్వాన్ని కూడా ఇవి ఇస్తాయి అని చెప్పి భగవంతుడు సృష్టి ప్రారంభంలోనే అన్ని జీవుల్ని ఆశీర్వదించారు అని చెప్పి చెప్తున్నారు. సో అందరికీ ప్రభు అయిన భగవంతుడు సృష్టి ఆరంభంలోనే మనుషుల్ని, దేవతల్ని, ఇంకా ఏంటి యజ్ఞాల్ని కూడా సృష్టించారు. ఎలాంటి యజ్ఞాలు? విష్ణు ప్రీత్యర్థమైన యజ్ఞాలు. ఆ కరెక్ట్ అయిన యజ్ఞాలని సృష్టించి ఏం చెప్పారంటే మనుష్యులకు అందరికీ కూడా ఈ యజ్ఞాలన్నిటితో మీరు సౌఖ్యవంతులు అవ్వండి. వీటిని గనక మీరు ఆచరించారంటే ఇక మీకు సుఖజీవనం, ముక్తి కావలసిన సర్వస్వం కూడా మీకు ఈ యజ్ఞాచరణతో వస్తాయి అని చెప్పి ఆశీర్వదించారు అని భగవంతుడు చెప్తున్నారు. సో మరి ఈ భౌతిక జగత్తులో మరి జీవులంతా కూడా మళ్ళీ తిరిగి భగవంతుణ్ణి పొందడానికి అవకాశం వచ్చిందనమాట. మనం ఇక్కడికి వచ్చాము అంటే. కాబట్టి భగవంతుడితో మనం ఆ సంబంధాన్ని మర్చిపోయాము. కాబట్టి ఈ జగంలో అందరం కూడా మరి ఈ భౌతిక ప్రకృతితో బద్ధత్వాన్ని కలిగించుకుని ఇలా జనన మరణ చక్రంలో చిక్కుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి నిత్య సంబంధాన్ని తెలుసుకోవడానికి ఎలా అంటే వేదాలు మనకి సహాయపడతాయి భగవంతుడితో ఆ సంబంధాన్ని తెలుసుకోవాలంటే. వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్య 15.15 శ్లోకాలో చెప్పారు. వేదాలన్నీ చదివితే తెలుసుకునేది నన్నేనని. కాబట్టి అలా వేదాలు మనకి హెల్ప్ చేస్తాయి. కాబట్టి భగవంతుడే సమస్తానికి ప్రభు అని చెప్పి మనం తెలుసుకోవాలి అంటే వేదాలతో కనెక్షన్ ఉండాలి. ఆ రకంగా భగవంతుడితో మనం కనెక్షన్ అర్థం చేసుకుంటాము. ఈ భాగవతంలో కూడా సుఖదేవ మహాముని మరి భగవంతుడి పతి అని చెప్పేసి రకరకాలుగా వర్ణించారు. 2వ స్కందం 4వ అధ్యాయం 20వ శ్లోకం. శ్రియపతిర్యజ్ఞపతి ప్రజాపతిర్ధియాం పతిర్లోకపతిర్ధరాపతి పతిర్గతిశ్చాందక వృష్టి సాత్వతాం ప్రసీదతాం మే భగవాన్ సతాం పతి. భగవంతుడైన విష్ణువే ప్రజాపతి. ఆయనే సమస్త జీవులకు, లోకాలకు, సౌందర్యాలకు కూడా పతి. సర్వులకు ఆయనే రక్షకుడు. మనం భగవత్ప్రీత్యర్థం ఏ విధంగా యజ్ఞాలు చేయాలో కూడా ఈ జీవులందరూ నేర్చుకోవడం కోసమే ఆయన ఈ జగత్తును సృష్టించారు. తద్వారా ఈ జగత్తులో ఉన్నంత వరకు కూడా అందరూ ఎలాంటి కలతలు లేకుండా సుఖంగా ఉంటూ దేహ త్యాగం జరిగిన తర్వాత, అంటే దేహం అంతమైన తర్వాత భగవద్ధామాన్ని చేరుకోగలుగుతారు. ఎలా? భగవంతుడు చెప్పినటువంటి ఆ యజ్ఞాలను సక్రమంగా నిర్వర్తించడం ద్వారా. అంటే దాంట్లో మన బాధ్యతలు కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి మన యజ్ఞాలు అంటే. కాబట్టి ఎవరి బాధ్యతలను వాళ్ళు సక్రమంగా నిర్వర్తించినప్పుడు ప్రతిఫలాసక్తి లేకుండా అదే యోగం అవుతుంది. మరి ప్రతిఫలాసక్తి లేకుండా సమత్వంతో, కాబట్టి పూర్ణత్వానికి అది చాలు. మన బాధ్యతలను మనం భగవద్భక్తితో నిర్వహించగలిగినప్పుడు ప్రతిఫలాసక్తి లేకుండా మనం పూర్ణత్వాన్ని పొందొచ్చు అని పదే పదే చాలా చోట్ల చెప్పడం జరిగింది. భగవద్ధామాన్ని చేరగలరు అని భాష్యంలో ఇక్కడ చెప్తున్నారు. సో మన బద్ధజీవుల కోసం ఏర్పాటు చేయబడ్డ కార్యక్రమం ఇదే. ఏది? మీరు ఈ జగత్తులో ఉన్నంత వరకు ఎలాంటి కలతలు లేకుండా మరి సుఖంగా ఉంటూ, అంటే సుఖం అంటే ఏదో భౌతిక సుఖాలతో కాదు, మనస్సును కలతలు లేకుండా ప్రశాంతంగా ఉంచుకుంటూ మీరు ఉండండి. మీ డ్యూటీస్ మీరు చేసుకుంటూ ప్రశాంతంగా ఎప్పుడు ఉంటాం? కోరిక లేనప్పుడు, ఆందోళన, భయము, కోపము ఇవేమి ఉండనప్పుడు ప్రశాంతత. కాబట్టి మన డ్యూటీస్ మనం అది కావాలి ఇది కావాలనుకోకుండా చేయవలసిన బాధ్యత చేయడం అంతవరకు. యజ్ఞ నిర్వహణ ద్వారా బద్ధజీవులు క్రమంగా భక్తి భావితులై అన్ని విధాల దివ్యులవుతారు. ఈ కలియుగంలో వేదాలు హరినామ సంకీర్తనం అనే సంకీర్తన యజ్ఞాన్ని ఉపదేశిస్తున్నాయి. ఆ మార్గంతో చైతన్య మహాప్రభు చెప్పిన సంకీర్తన హరినామ జపంతో మనం ఈ రకమైనటువంటి సమత్వాన్ని, హరిషడ్ వర్గాలను తరిమివేసి ఈ ప్రశాంతతను సాధించవచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో కలియుగంలో మేధా సంపత్తి ఉన్న వాళ్ళు
మరి పార్షదులతో ఉండే భగవంతుడి సంకీర్త నామ యజ్ఞంతో ఆయన్ను పూజిస్తారు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ భాగవత శ్లోకంలో కూడా. దేవాన్ భావ్ ఇంతకీ శ్లోకంలో ఏం చూసాము అంటే, సో సృష్టి ఆరంభంలో భగవంతుడు మనుషుల్ని, దేవతల్ని, యజ్ఞాల్ని కూడా సృష్టించి యజ్ఞాలన్నీ చేసి మీరు సౌఖ్యవంతులు అవ్వండి అంటే మీరు పరిపూర్ణత పొందండి, వీటిని ఆచరించడం ద్వారా మీకు సుఖజీవనానికి ముక్తికి కావలసిన సర్వస్వం కూడా మీకు వస్తాయి అని ఆశీర్వదించారట. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్స్యథ. సో యజ్ఞాలన్నిటితో సంతృప్తి పొందిన దేవతలు మీకు ప్రియాన్ని కూర్చగలరు. సో దేవతల్ని మనుషుల్ని సృష్టించి మనుషులకి ఈ యజ్ఞాలన్నీ విషయాలు కూడా చెప్పి, ఈ యజ్ఞాలన్నీ మీరు కరెక్ట్గా చేస్తే మీరు సుఖంగా ఉంటారు, పరిపూర్ణత పొందుతారు, సౌఖ్యవంతులు అవుతారు అని చెప్పారు. సో అంటే ఇక్కడ ఏమిటి, ఆ యజ్ఞాలు గనక మనం మనుష్యులు గనక సరిగ్గా చేసినట్లయితే దేవతలు మనకు ప్రియాన్ని చేకూరుస్తారు. ఎందుకు? దేవతల డ్యూటీ భగవంతుడి మాటను పాటించడం కాబట్టి. సో మనందరం కూడా భగవంతుడు చెప్పినట్ల ఈ వేదాలు మన యొక్క యజ్ఞాలను మనం సక్రమంగా చేస్తే బాధ్యతలను, దేవతలకు కూడా అది ప్రియం. భగవంతుడికి ప్రియమైన విధంగా చేస్తే దేవతలు కూడా మరి ఆటోమేటిక్గా ప్రీతి చెందుతారు. ఆ రకంగా మానవులు దేవతలు వీళ్ళిద్దరి మధ్య గల సహకారంతో అందరికీ కూడా శ్రేయస్సు కలుగుతుంది అని చెప్తున్నారు. సో ఈ లోకంలో పనులన్నీ చేయడానికి భగవంతుడు నియమించింది, అన్ని సరిగ్గా జరుగుతున్నాయా లేదా చూడండి అంటూ ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క దేవతను పెట్టడం. అంటే మరి గాలి, వెలుతురు వాయుదేవుడని, మరి వరుణ దేవుడని, నీటికి, ఇలా మనకి దేవతలు రకరకాలుగా పంచభూతాలకి దేవతలు ఉన్నారు కదా. సో ఒక్కొక్క పని ఒక్కొక్క దేవతకు అప్పగించబడింది, ఒక డిపార్ట్మెంట్ లాగా అనమాట. ఇవన్నీ కూడా అలా దేవతలన్నీ కూడా భగవంతుడి శరీరంలో భాగాలే అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అలాంటి దేవతల తృప్తి, అసంతృప్తి దేని మీద ఆధారపడి ఉన్నాయి అంటే, మనిషి ఎలా యజ్ఞ నిర్వహణ చేస్తాడు, సరిగ్గా చేస్తాడా లేదా. సవ్యంగా చేస్తే దేవతలు తృప్తి చెందుతారు, చేయకపోతే దేవతలకి తృప్తి ఉండదు. కాబట్టి కొన్ని యజ్ఞాలు ప్రత్యేకంగా దేవతా ప్రీత్యర్థమే నిర్ణయించినా కూడా వాస్తవానికి అన్ని యజ్ఞాల్లో కూడా ముఖ్యంగా విష్ణువే చరమభోక్త. కొన్ని ఈ దేవతకు ఆ దేవతకు అని మనం చూడొచ్చు, కానీ చివరికి అన్నిటికీ భోక్త ఎవరంటే భగవంతుడే అని చెప్పి భగవద్గీతలో భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం అని చూస్తాం కదా. అన్ని యజ్ఞ తపస్సులకి చివరి భోక్త ఆయనే, చరమ భోక్త ఆయనకే వెళ్తుంది. కాబట్టి యజ్ఞపతి అన్ని సర్వయజ్ఞాలకు ఆయనను ప్రీతి చేయటమే ముఖ్యోద్దేశం. కాబట్టి ఇటువంటి యజ్ఞాలన్నీ కూడా మనం రోజువారీ యథావిధిగా చేస్తున్నా అవసరాలను తీర్చడానికి చేసినప్పుడు ఆ వివిధ శాఖలకు చెందిన దేవతలంతా ప్రీతి చెందుతారు. సపోజింగ్ వర్షం రాలేదని వానదేవుడి కోసం మనం పూజ చేసినప్పుడు మరి ఆయన తృప్తి పడతాడు. తద్వారా మరి మనకి అక్కడ కొరత అనేది ఉండదు, అంటే కరువు లేకుండా వర్షం వస్తుంది. అలా మనం ఈ యజ్ఞం కోసం అన్నట్లు ఈ దేవతలు మనకి ప్రియాన్ని చేకూరుస్తారు. కానీ ఫైనల్గా వీళ్ళకి ప్రియం అంటే ఏదైనా ఫైనల్గా భగవంతుడు, ఎందుకంటే వీళ్ళందరూ భగవంతుడి శరీరంలో భాగాల వంటి వారు అని చెప్తున్నారు. కాబట్టి యజ్ఞ నిర్వహణమే మనకి అన్ని లాభాలని, చివరికి భవబంధాల నుంచి విముక్తిని కూడా కలిగిస్తుంది. కాబట్టి మన డ్యూటీస్ని మనం చేయడం ద్వారా మనం ఈ ముక్తిని సాధించవచ్చు. అయితే ఎలా చేయాలి? భగవంతుడి కోసం అన్నట్లు ఫలాపేక్ష వదిలి చక్కగా ముక్త సంగ సమాచర అంటే చక్కగా చేయి. ఎలా? ముక్త సంగత్వం నుంచి విముక్తి చెంది విడుదలై అటాచ్మెంట్ లేకుండా చక్కగా చెయ్యి అని చెప్తున్నా. నీ డ్యూటీస్ని నువ్వు అటాచ్మెంట్ లేకుండా చక్కగా చేస్తే నీకు విముక్తి. సో యజ్ఞ నిర్వహణ అంటే అని చెప్తున్నారు. అలాగే ఇలా యజ్ఞం ద్వారా ఆహార పదార్థాలు కూడా పవిత్రం అవుతాయి. మరి పవిత్ర ఆహారాలు భుజించడం ద్వారా మనిషి పవిత్రం అవుతాడు. అలా మనిషి పవిత్రం అవడం ద్వారా బుద్ధి పవిత్రత అవుతుంది. ఆ విధంగా మన బుద్ధి పవిత్రం అయితే మోక్ష మార్గం గురించి ఆలోచిస్తాము. కాబట్టి చివరికి ఏమిటి అంటే భక్తిని
పెంచుతాయి. కాబట్టి ఆహారం కూడా మరి పవిత్ర ఆహారం తినడం కూడా అందుకే ముఖ్యం అని చెప్పి చెప్తున్నారు. సో ఇలాంటి భక్తే మరి ఈనాడు అందరికీ అవసరం. సో ఇంతకీ శ్లోకంలో చెప్పింది ఇలా యజ్ఞంతో సంతృప్తి చెందితే దేవతలు మీకు ప్రియాన్ని కలిగిస్తారు. ఆ విధంగా మానవులు దేవతల మధ్య పరస్పర సహకారంతో అందరికీ కూడా శ్రేయస్సు కలుగుతుంది. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైదత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తేస్తేన ఏవ సహ. సో ఈ ఇష్టమైనటువంటి జీవిత అవసరాలను గనక మీకు దేవతలు దాస్యంతే ఇస్తూ ఉంటారు. యజ్ఞభావిత అంటే యజ్ఞాచరణతో వాళ్ళు తృప్తి చెంది మీరు సరిగ్గా చేస్తే యజ్ఞాలు దేవతలంతా కూడా తృప్తి చెంది మీకు జీవితంలో అవసరమైన విషయాలన్నీ వాళ్ళు ఇస్తూ ఉంటారు, మీకు ప్రసాదిస్తూ ఉంటారు. తైదత్తాన ప్రదాయైభ్యో అంటే వాళ్ళచే ఇవ్వబడినటువంటి ఈ విషయాలన్నిటినీ కూడా వాళ్ళకి అర్పించకుండా అంటే వాళ్ళ చేత మీకు ఇవ్వబడ్డ ప్రసాదాన్ని వాళ్ళకి అర్పించకుండా యో భుక్తే ఎవరైతే వాళ్ళే అనుభవిస్తారో తేన స్తేన దొంగ ఏవ నిశ్చయంగా సా అతడు ఎవరైతే దేవతలు ఇచ్చిన ఆ ప్రసాదాలన్నిటినీ కూడా అంటే వాళ్ళు మనకి ఏవైతే ఇస్తారో మరి మీ పూజల వల్ల వాళ్ళు మీ అవసరాలకు తగ్గ విషయాలన్నిటినీ మీకు ఇస్తారు. ఇచ్చినప్పుడు మీరు వాటిని దేవతల దగ్గర నుంచి మీకు వచ్చిన వాటిని మీరు వాళ్ళకి సమర్పించకుండా మీరే అనుభవిస్తే వాళ్ళు అలాంటి వాళ్ళు నిశ్చయంగా వాడు దొంగే అని చెప్పి చెప్తున్నారు. సో మీ వివిధ జీవన అవసరాలను తీర్చే దేవతలు యజ్ఞంతో వాళ్ళు మీ యజ్ఞాలతో సంతృప్తి పొంది మీకు కావలసినవన్నీ ఇస్తూ ఉంటారు. అలా వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు వాటిని ఆ దేవతలకు ముందు సమర్పించకుండా వాళ్ళే అనుభవించేద్దాం అనుకునే వాళ్ళు నిజంగా నిశ్చయంగా దొంగే అని చెప్పి చెప్తున్నారు. అంటే ఉదాహరణకు దీనికి నెక్స్ట్ ఏం చెప్పారు అంటే నెక్స్ట్ శ్లోకాస్ చూస్తే మనకు అర్థమవుతుంది, ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఎగ్జామ్ యజ్ఞశిష్టాశినః సంతో ఉచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే త్వఘం పాపా ఏ పచంత్యాత్మ కారణాత్. సో యజ్ఞశిష్టాశిన అంటే యజ్ఞం అయిపోయిన తర్వాత ఆహారాన్ని ఆశిన తీసుకునేటటువంటి సంత భక్తులు ముచ్యంతే అంటే విడుదల చేయబడతారు. దేని నుంచి? సర్వకిల్బిషై అన్ని పాపాల నుంచి విడుదల చేయబడతారు. ఎవరు? యజ్ఞంలో అర్పించబడ్డ ఆహారాన్ని తర్వాత ప్రసాదంగా తీసుకునే భక్తులు అన్ని పాపాల నుంచి విముక్తులవుతారు. భుంజతే తేగ్వహం వాళ్ళు అనుభవిస్తారు కానీ కానీ అఘం ఘోర పాపాన్ని అనుభవిస్తారు. ఎవరు? పాపులు. పచంతి ఎవరైతే ఆత్మకారణ వాళ్ళ స్వంత కారణం కోసం ఇంద్రియ తృప్తి కోసం పచంతి వండుకుని తినేవాళ్ళు మరి పాపాన్ని అనుభవిస్తారు అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి యజ్ఞంలో అర్పించబడ్డ ఆహారాన్ని స్వీకరించి భగవద్భక్తులు అన్ని పాపాల నుంచి విముక్తులవుతారు. కానీ వాళ్ళ ప్రియం వాళ్ళ జిహ్వను మాత్రమే మనం సాటిస్ఫై చేసుకోవాలి, తృప్తిపరచుకోవాలి అని వాళ్ళ కోసమే వాళ్ళ ఆహారం సిద్ధం చేసుకుంటే అది కేవలం పాపాన్ని భుజించినట్లు. అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే మరి దేవతలకు అర్పించకుండా వాళ్ళు ఇచ్చింది మనకు ఆహారం వచ్చింది అంటే భగవత్ కృప వల్ల వచ్చింది. మనం ఏమనుకుంటాము? మనం కష్టపడి సంపాదించుకున్నాము, కొనుక్కున్నాము, ఇవన్నీ అనుకుంటాం. కానీ ఏదైనా భగవంతుడి కృప వల్లే మనకు భగవంతుడే ఇచ్చారని అనే విషయం మనం మర్చిపోతున్నాం. సో అలా అనుకుంటున్నామంటే మరి ఆ విషయాన్ని మనం మర్చిపోయాం. భగవత్ కృప లేనిదే మనం ఏది కూడా చేయలేం. ఏది మనం ఈరోజు అనుభవిస్తున్నా అది భగవత్ కృప వల్లే. కాబట్టి మనకు ఆహారం లభించింది అంటే భగవత్ కృప వల్లే. కాబట్టి ఈ దేవతలు భగవంతుడి ద్వారా వాళ్ళు మనకి సహాయపడబట్టి కాబట్టి ముందు వాళ్ళకి అర్పించి మనం తీసుకోవాలి. అలా కాకుండా మనమే ఇది మందేలే మనమే వండుకొని తినేద్దామని ఎప్పుడైతే అలా అర్పించకుండా తీసుకుంటారో వాళ్ళు పాపాన్ని తీసుకున్న వాళ్ళే అవుతారు అని చెప్పి చెప్తున్నారు. దీన్ని ఇంకా కొంచెం క్లియర్గా ఈ యజ్ఞ చక్రంలో నెక్స్ట్
ఇంకా చెప్తారు. సో ఈ భగవద్భక్తులు వీళ్ళు సత్పురుషులు అన్నమాట. బ్రహ్మ సంహితంలో కూడా ఏం చెప్పారంటే భగవంతుడి ప్రేమలో ఉంటారు ఈ సద్భక్తులు. భగవంతుడి ప్రీతితో వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళు ఎప్పుడు ముందు భగవంతుడికి అర్పించందే ఏది కూడా తీసుకోరు. ఎందుకు వాళ్ళు ఎప్పుడు భక్తి భావంలో ఏది తీసుకున్నా భగవంతుడికి అర్పించి తీసుకుంటారు. అంటే అలాంటి భక్తులు శ్రవణ, కీర్తన, స్మరణ, అర్చన అనే పలు మార్గాల ద్వారా యజ్ఞాలను ఎప్పుడు నిర్వహిస్తూనే ఉంటారు. అంటే యజ్ఞాలంటే ఇంకేముంది, అగ్ని ముందు కూర్చుని ఎప్పుడు చేస్తూ ఉంటారా? లేదు. వాళ్ళు ఏ పని చేసినా అది యజ్ఞం అయిపోతుంది అనమాట. వాళ్ళు తిన్నా కూడా యజ్ఞం అయిపోతుంది. ఎందుకు? భక్తితో వాళ్ళు ముందు భగవంతుడికి సమర్పించి ఆ తరువాత ఆయన ప్రసాదం అనుకుని తీసుకుంటున్నారు కాబట్టి. అలాగే ఏ పనైనా వాళ్ళు అదే విధంగా భగవంతుడికి సమర్పించి దాని నుంచి ఏదొచ్చినా వాళ్ళు ప్రసాదంగా స్వీకరిస్తున్నారు. అందుకే మానసికంగా ఫలితాలు వదులుకో అన్నారు. శారీరకంగా ఫలితాలను వదులుకోవడంలా పని నుంచి వచ్చేది లాభమైనా నష్టమైనా తీసుకుంటున్నాం. కానీ ఎలా తీసుకుంటున్నాం? మానసికంగా దాని మీద ఆసక్తిని వదులుకుని ఇది మనకి వచ్చింది, మన సమత్వంతో భగవంతుడు ఇచ్చారు అనే భావంతో తీసుకుంటున్నాం అన్నమాట. ప్రసాద మనస్తత్వంతో. అందుకనే మానసికంగా త్యజించటం అన్నారు. సో పనిని చేసి ఫలితాలను మానసికంగా త్యజించడం. సో ఎనీవే ఇక్కడ అలా అది యజ్ఞం అవుతుంది. కాబట్టి అలాంటి యజ్ఞాలు ద్వారా మరి మనం అన్ని పాపాలకి కూడా దూరం అవుతాము. అలా కాకుండా మన కోసమే ఆహారం తయారు చేసుకుంటే ఇక మనం దొంగల కిందే లెక్క, సర్వ పాపాన్ని కూడా భుజించిన వాళ్ళ కింద అవుతాం. దొంగ, పాపి అయిన మనిషికి ఇంకా ఆనందం ఏముంటుంది? అది సాధ్యం కాదు. కాబట్టి జనులు అన్ని రకాలుగా ఆనందమయం అవడానికే ఈ సంకీర్తన విధానం అంటే భక్తి భావన పెంచడానికే ఈ మార్గాన్ని సూచించారు. ఆ మార్గం ద్వారా భక్తిని పెంచుకుని నువ్వు ఆహారాన్ని కూడా ముందు భగవదర్పితం చేసి నువ్వు అన్ని పాపాల నుంచి అప్పుడు విముక్తుడు అవ్వచ్చు. అంతేగాని మన కోసం మనం చేసుకున్నాము అంటే అది మరి ఆల్మోస్ట్ పాపాన్ని తిన్నట్లే అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. సో ఇలా భగవదర్పితం చేసి భక్తులు ఈ రకంగా తీసుకుంటారు అని. తర్వాత యజ్ఞ చక్రం గురించి చెప్పడం ప్రారంభించారు. సో ఇది చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది ఈ పాయింట్‌కి. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవః. జీవదేహాలన్నీ కూడా వర్షం వల్ల ఉత్పత్తి అయిన ధాన్యంపై ఆధారపడి ఉంటాయి కదా. వర్షం వస్తే ధాన్యం పండుతుంది. మరి జీవులందరూ కూడా ఈ ధాన్యం మీద ఆహారం కోసం ఆధారపడతారు. వర్షాలు ఎలా వస్తాయి? మరి వర్షం వస్తేనే ధాన్యం పండుతుంది. వర్షాలు ఎలా వస్తాయి? యజ్ఞం వల్ల వస్తాయి. యజ్ఞాలు ఎలా కలుగుతాయి అంటే కర్మల బట్టి యజ్ఞాలు ఉద్భవిస్తాయి. యజ్ఞం అంటే కర్మ అన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో మరి ఈ బలదేవ విద్యాభూషణుల గురించి లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం. ఆయన భగవద్గీతకు గొప్ప వ్యాఖ్యాత. ఎవరు అంటే మరి విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు. ఆయన మరి గురువాష్టకం రాశారని చెప్పుకున్నాం కదా. సంసార దావానల అని అంటూ రోజు మంగళహారతి అటెండ్ అయ్యే వాళ్ళు వింటారు. అది రాసింది విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు. ఆయన యొక్క శిష్యుడు ఈ బలదేవ్ విద్యాభూషణ్ నెక్స్ట్ గురువు అనమాట. ఆయన ఈ భగవద్గీత పైన చక్కటి వ్యాఖ్యానం రాశారు. ఏమని? ఇంద్రాద్యంగతయావస్థితం యజ్ఞం సర్వేశ్వరం విష్ణుం అభ్యర్చతశ్చేషాం అశ్నంతి తేన తద్దేహయాత్రాం సంపాదయంతి తేస్తన సర్వేశ్వరస్య యజ్ఞపురుషస్య భక్త సర్వకిల్బిషై అనాదికాల వివృద్ధై ఆత్మానుభవ ప్రతిబంధకైర్నిఖిలై పాపై విముచ్యంతే. యజ్ఞపురుషుడని అంటే సర్వయజ్ఞానికి కూడా భోక్త అనబడే భగవంతుడు దేవతలందరికీ కూడా ఆయన ప్రభు. సో దేహంలో అన్ని అంగాలకి మరి రకరకాల దేహంలో ఎన్నో పార్ట్స్ ఉంటాయి కదా మనకి, బాడీ పార్ట్స్. దేహానికి ఈ పార్ట్స్ అన్ని కూడా ఎలా మొత్తం మీద దేహానికి ఉపయోగపడతాయో ఆ రకంగా దేవతలందరూ కూడా భగవంతుడికి ఉపయోగపడుతూ సేవను కూరుస్తూ ఉంటారు భగవంతుడికి. ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు ఇటువంటి దేవతలన్నీ కూడా సృష్టి పాలన కోసం నియమించబడ్డ అధికారులు కాబట్టి వాళ్ళ ప్రీతి కోసం వేదాలు యజ్ఞాలను నిర్దేశిస్తున్నాయి. కాబట్టి వీళ్ళంతా కూడా
మరి సృష్టి పరిపాలన కోసం వీళ్ళని నియమించారు భగవంతుడు. ఇంద్రుడు, చంద్రుడు వీళ్ళందరినీ, వరుణ దేవుడు. కాబట్టి ఈ దేవతల ప్రీత్యర్థం మనకి యజ్ఞాలు కొన్ని ఉన్నాయి వీళ్ళని ప్రీతి చెందిగేటట్లు చేయడానికి. ఎందుకంటే వాళ్ళు ప్రీతి చెందినప్పుడు మనకు కావలసినవన్నీ ఇస్తారని ఇంతకు ముందు శ్లోకంలో చూసాం. అలా ఇచ్చినప్పుడు మనం వాటిని మనమే తినేయకుండా వాళ్ళకు ముందు సమర్పించి తీసుకోవడం పద్ధతి. లేదు అంటే మనం నిత్యంగా దొంగలమే అవుతాము అని కూడా చెప్పారు. కాబట్టి దేవతలు ఈ రకంగా మనకు ఈ యజ్ఞాలన్నీ వాళ్ళని ప్రీతి చేయడానికి నిర్దేశించబడ్డాయి. అప్పుడు వాళ్ళు ఈ యజ్ఞాలు కరెక్ట్గా చేస్తే వాళ్ళు ప్రీతి చెంది ధాన్యాన్ని సమృద్ధిగా మనకు ఉత్పత్తి చేస్తారు. అంటే ధాన్యం ఉత్పత్తి అవ్వాలంటే గాలి ఉండాలి, వెలుతురు ఉండాలి, నీరు ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా, లైట్ ఉండాలి ప్లాంట్స్కి. కాబట్టి ఇవన్నీ మనకి అందిస్తారు ఈ వరుణ దేవుడు వీళ్ళందరూ. మరి అలా భగవంతుడిని అర్చించినప్పుడు ఆయన, అయితే భగవంతుడిని మనం అర్చిస్తే ఆటోమేటిక్గానే ఆయన అంగాలైనటువంటి దేవతలన్నీ కూడా అప్రయత్నంగానే మనం పూజించిన వాళ్ళం అవుతాం. కాబట్టి సెపరేట్గా ఆ దేవతల్ని అర్చించవసరం లేదు అని ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు. భగవంతుడు దేవతల్ని అర్చిస్తే మీకు ప్రీతి చెందిస్తారంటున్నారు. ఇక్కడ మనం ఈ దేవతలు ఎవరో కాదు, భగవంతుడు పెట్టిన అంగాలే కాబట్టి, ఆయన పార్ట్సే కాబట్టి ఆయన్నే అర్చించామంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ప్రీతి చెందుతారు. కాబట్టి ఈ కారణంగా భక్తులు ముందు ఆహారాన్ని భగవంతుడికి అర్పించండి అని చెప్పి ఇక్కడ భాష్యంలో మనకి విషయాన్ని బోధపరుస్తున్నారన్నమాట. భగవంతుడేమో దేవతలకు అన్నారు, కానీ ఆ దేవతలు ఎవరు? ఆయనలో పార్టే. కాబట్టి భగవంతుడికే అర్పించామంటే ఇంక దేవతలు కూడా తృప్తి పడతారు. కాబట్టి ముందు ఆహారాన్ని భగవంతుడికి అర్పించి తర్వాత తీసుకుంటారు ఈ భక్తులు. ఆ రకంగా కర్మ ద్వారా మరి ఇలా చేస్తే గనక పాపాలన్నీ నశించడమే కాకుండా మరి మన దేహం కూడా కల్మషాతీతంగా అవుతుంది. అంటే మన ఇంప్యూరిటీస్ అన్నీ కూడా పోతాయి భగవంతుడికి అర్పించినప్పుడు. ఆహారమే కాదు, అలా ప్రతి పని అర్పించామంటే పవిత్రులం అవుతాము అని చెప్పి చెప్తున్నారన్నమాట ఇక్కడ. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కాబట్టి నియమించబడ్డ కర్మలు వేదాల్లో మనకి నిర్దేశింపబడ్డాయి. అంటే ఏమిటి మన డ్యూటీస్ అనేవి, అలాంటి వేదాలు భగవంతుడే మరి ప్రత్యక్షంగా చెప్పారు ఈ వేదాలు. కాబట్టి సర్వవ్యాపకమైన పరబ్రహ్మం యజ్ఞకర్మల్లో నిత్యంగా ప్రతిష్ఠితమై ఉంటుంది. సో పరబ్రహ్మ తత్వం ఈ యజ్ఞకర్మాచరణలో ప్రతిష్ఠితమై ఉన్నది. ఏది? భగవంతుని తెలుసుకోవడం అనే విధానం అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు మరి ఈ వేదాలన్నీ ఏం చేయాలి, బాధ్యతలు అన్ని మంచి పనులు, చేయవలసిన పనులు వేదాల్లో చెప్పారు, చేయకూడనివి చేయవలసినవి. మరి అలాంటి వేదాలు భగవంతుడే ప్రత్యక్షంగా ఆయనే ప్రకటించారు ఈ వేదాలను. కాబట్టి సర్వవ్యాపకమైన పరబ్రహ్మం అంటే ఈ పరబ్రహ్మ తత్వాన్ని మనం అంతా కూడా ఈ యజ్ఞకర్మల్లో ప్రతిష్ఠితమై ఉంది. ఎక్కడో ఉంది అనుకుంటాం, ఈ పనుల్లోనే నీ యజ్ఞకర్మలు ప్రతిష్ఠితమై ఉన్నాయి అని చెప్తున్నారు. సో నీ బాధ్యతలను నిర్వహించడంలోనే ఈ పరతత్వాన్ని నువ్వు తెలుసుకోవచ్చు. ఎక్కడో ఉంది పరతత్వం, దాన్ని కనుక్కోవాలి, ఆత్మానుభూతి కనుక్కోవాలి అనుకోవచ్చు. ఆత్మ మనలోనే ఉంది. పరతత్వాన్నిలో పార్టే మన ఆత్మ, భగవంతుడి అంశ. సో దీన్ని కనుక్కోవాలి అంటే అది ఎక్కడుంది అంటే ఈ యజ్ఞకర్మల్లో ప్రతిష్ఠితమైంది. సో నీ యజ్ఞకర్మలు నువ్వు నీ డ్యూటీస్ అన్నమాట, నీ స్వధర్మాన్ని నువ్వు సరిగ్గా చేశావు అంటే అక్కడే నీకు ఆత్మ తత్వం తెలిసిపోతుంది. ఈ సర్వవ్యాపకమైన పరబ్రహ్మ తత్వం యజ్ఞకర్మల్లోనే ప్రతిష్ఠితం. ఈ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కడో ఉంది, అంతటా వ్యాపించిన ఈ భగవంతుడి యొక్క ఈ చైతన్యం, ఆయన పరతత్వం, ఆత్మతత్వం ఎక్కడుంది? యజ్ఞకర్మలు నీ డ్యూటీస్లో ఉంది. కాబట్టి నీ డ్యూటీని నువ్వు సరిగ్గా అటాచ్మెంట్ లేకుండా చక్కగా చెయ్యి. ముక్త సంగ సమాచార, ఆ మాట కూడా గుర్తుంచుకోవాలి మనం. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర అన్యత్ర లోకోయం కర్మ బంధన. సో అందుకని కర్మబంధాలు వస్తాయి. యజ్ఞం కోసం చేసినట్టు చెయ్యి, అన్యత్ర చేశావు అంటే నీకు కర్మబంధాలు ఏర్పడతాయి అని చెప్పారు. కాబట్టి ముక్త సంగ సమాచార, నువ్వు అలా చేసావు అంటే నీకు సారీ
కర్మబంధాలు అంటవు అని చెప్పారు. తర్వాత ఇది మిస్ అయ్యామా చూసామా, ఇది 14th అన్నాద్భవంతి భూతాన్ని చూసాను. అది కూడా చూసాను. సో దానికి ఈ ఈ చిత్రం అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యాద్ అన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ. సో ప్రాణులన్నీ కూడా మరి ధాన్యం మీద ఆధారపడి ఉంటాయి. మరి ఆహారం కావాలంటే ధాన్యం కావాలి. ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే వర్షం వస్తే మరి ఆహారం వస్తుంది. వర్షం ఎక్కడి నుంచి వస్తుందంటే యజ్ఞకర్మ సముద్భవ అంటున్నారు. యజ్ఞకర్మ సముద్భవ. సో యజ్ఞం మీద ఈ కర్మలన్నీ కూడా యజ్ఞం చేస్తే వస్తుంది. యజ్ఞం దేని మీద ఆధారపడి ఉంది అంటే మరి కర్మల వల్ల ఆధారపడి ఉంది. అంటే కర్తవ్యం, మన డ్యూటీస్ యజ్ఞము అని చెప్తున్నారు. డ్యూటీస్ ఏమిటో ఎలా తెలుస్తుంది? వేదాలులో భగవంతుడు ఈ డ్యూటీస్ అన్నిటినీ కూడా నిర్ణయించారు. సో భగవంతుడు ఇచ్చిన వేదాల్లో మన కర్తవ్యం ఏమిటో చెప్పారు. చేయవలసిన పనులు, చేయకూడని పనులు. తద్వారా మన కర్తవ్యాన్ని మనం కరెక్ట్గా వేదాలు చెప్పినట్లుగా నిర్వహిస్తే అదే యజ్ఞం. అలాంటి యజ్ఞం జరిగినప్పుడు వర్షాలు వస్తాయి, అప్పుడు ధాన్యం పండుతుంది. అప్పుడు ఆ ధాన్యంతో మనం ఆహారం తయారు చేసుకుని మొదట కృతజ్ఞతతో భగవంతుడికి సమర్పించాలి. ఇది యజ్ఞచక్రం అన్నమాట. ఈ విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పారు. 14th, మనం 15th కూడా చూసాము. 15th ఏం చెప్పారు? కాబట్టి ఎవరి కర్మలు, వేదాలన్నీ కూడా ఎవరు ఏం చేయాలో చెప్పాయి. అలాంటి వేదాలు మరి భగవంతుడి నుంచే ప్రకటించబడ్డాయి కాబట్టి ఇవి సర్వవ్యాపకమైన పరబ్రహ్మం కూడా ఈ యజ్ఞకర్మల్లో ప్రతిష్ఠితమై ఉంది. మీకు వేదాలు చెప్పిన మీ డ్యూటీస్లో భగవతత్వం కూడా ఉన్నది. కాబట్టి మీరు దాన్ని కరెక్ట్గా చేశారు అంటే భగవతత్వాన్ని పొందిన వాళ్ళు అవుతారు అని చెప్తున్నారు. సో కర్మకు సంబంధించిన డైరెక్షన్ భగవంతుడి నుంచే పొందాలి, ఆ వేదాల నుంచే పొందాలి. కాబట్టి వేదాలే మనకు మార్గదర్శకం. ఆ రకంగా మనం తెలుసుకుని మన యొక్క పనుల్ని వేద నిర్దేశ ప్రకారం చెయ్యాలి. అప్పుడు అందరం కూడా మరి దాంట్లోనే మరి పరతత్వం ప్రతిష్ఠితమై ఉంది కాబట్టి తద్వారా మనం తెలుసుకోగలుగుతాము. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఈ 4 వేదాలు భగవంతుడి శ్వాస నుంచి బయటపడ్డాయి, ఆయన ఊపిరి నుంచి అని బృహదారణ్యకోపనిషత్తు చెప్తోంది. సో ఆయన సర్వశక్తి సమన్వితుడు కాబట్టి శ్వాస ద్వారానే ఆయన మాట్లాడగలరు. భగవంతుడు తన ఇంద్రియాలు, ఇతర కార్యాలను సైతం చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నవాడని బ్రహ్మ సంహితం కూడా నిర్ధారిస్తోంది. కాబట్టి ఆయన శ్వాస ద్వారా కూడా మాట్లాడగలడు. ఆయన శ్వాసతోనే ఈ 4 వేదాలు కూడా వచ్చాయని ఈ బృహదారణ్యకోపనిషత్తు చెప్తోందన్నమాట. కాబట్టి మనందరినీ కూడా మళ్ళీ తిరిగి తన ధామానికి చేర్చుకోవడానికి మార్గాన్ని ఈ వేద నిర్దేశాల ద్వారా ఆయన మనకిచ్చారు. కాబట్టి వేదాలలో చెప్పిన ఈ సత్కర్మలన్నీ కూడా మనం ఆ ప్రకారంగా యజ్ఞంలాగా చేసినప్పుడు మరి మనం పవిత్రతను, పరతత్వాన్ని పొందొచ్చు. ఎందుకంటే ఆ యజ్ఞ కర్మల్లోనే పరతత్వం ప్రతిష్ఠితమై ఉన్నది. సర్వవ్యాపకమైన పరబ్రహ్మతత్వం మన డ్యూటీస్లోనే ప్రతిష్ఠితమై ఉంది. కాబట్టి అది పవిత్రంగా, సక్రమంగా, ఫలాపేక్ష లేకుండా చేస్తే పరతత్వాన్ని తెలుసుకోగలుగుతాం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయోరింద్రియారామో మోఘం పాఠ సజీవతి. అఘాయో ఇంద్రియారామో రామో మోఘం పాఠ సజీవతి. సో అర్జున, ఈ విధంగా వేదాలతో నిర్ణయింపబడిన యజ్ఞ చక్రాన్ని గనక ఎవరైతే అనుసరించరో వాళ్ళు మరి పాపులే అవుతారు. కాబట్టి ఇంద్రియ తృప్తి కోసం జీవించే వాళ్ళు నిరర్థక జీవితాన్ని గడుపుతారు. అంటే ఇక్కడ వేదాలు చెప్పిన యజ్ఞ చక్రాన్ని అనుసరించకపోతే పాపం అంటున్నారు. ఏమిటా యజ్ఞ చక్రం అంటే ఏదైనా భగవదర్పితం చేయగలగటం. ఆ భగవదర్పితం చేయనప్పుడు నీకు అన్ని భగవంతుడు ఇచ్చిన దాంతో నువ్వు మరి ఆ బెనిఫిట్ పొంది వచ్చింది నీ అంతటి నువ్వే తినేసి భగవంతుడికి సమర్పించకపోతే అది
పాపమే అని చెప్తున్నారు. అంటే వేదాలు నిర్ణయించబడ్డ యజ్ఞ చక్రాన్ని అనుసరించకపోతే ఇక పాపమే. కేవలం ఇంద్రియ తృప్తి కోసమే జీవిస్తూ ఇక నిరర్ధక జీవితాన్ని వాళ్ళు గడిపిన వాళ్ళు అవుతారు. సో ఈ పద్ధతి ప్రకారం చేస్తే చెయ్యాలి. యస్మాత్మరతిరేవ స్యాద్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే. సో ఇలా చేస్తూ ఉండాలి. మరి పూర్ణత్వం కోసం అంటున్నారు కదా. ఎలా ఎంతకాలం మనం ఇలా ఫలాపేక్ష లేకుండా మనం భగవంతుడి కోసం భక్తిభావంతో మనం డ్యూటీస్ మనం చేసుకుంటూ పోతే పూర్ణత్వం అంటున్నారు. అయితే ఇలా డ్యూటీస్ని ఈ రకంగా ఎంతకాలం చేస్తూ వెళ్తాము అంటే ఆత్మానుభవ పూర్ణమైన జీవితంతో ఆత్మలోనే ఆనందాన్ని, ఆత్మలోనే తృప్తిని, ఆ పరిపూర్ణ సంతుష్టిని పొందిన వాడికి ఇక చేయవలసిన కర్మేమీ లేదు. అది నిజమైన అకర్మ స్థితి అన్నమాట. ఇప్పుడు మనం ఈ పనులన్నీ కూడా భక్తిభావంతో ఫలాపేక్ష లేకుండా చేసినప్పుడు అకర్మ అవుతుంది. ఎందుకు? బంధాలు ఏర్పడవు కాబట్టి. ఆ రకంగా చేస్తే ఫలాపేక్షతో చేస్తే బంధాలు ఏర్పడతాయి కాబట్టి కర్మ అయిపోతుంది. కానీ మంచి పని అయినా సరే పుణ్యకర్మ వస్తుంది. పుణ్యకర్మలో తప్పేముంది అనుకుంటే తప్పేమీ లేదు. మరి స్వర్గం వస్తుంది. స్వర్గం పుణ్యం కరిగిపోయినాక మళ్ళీ భూలోకంలోకి వస్తాం. సో పూర్తి మోక్షం లేదు అక్కడ కూడా పుణ్యమైన. కాబట్టి ఎప్పుడు ఏది రాదంటే ఇది మన డ్యూటీ అనుకుని మంచి అయినా మనం మంచి పనిని కూడా మనం డ్యూటీ అనుకుని చేస్తూ మనం ఫలాపేక్షను ఆశించకుండా చేసినప్పుడు బంధాలనేవి ఏర్పడవు. అంటే ఏ బంధం లేకపోతే విముక్తి కలుగుతుంది. కానీ ఇలా ఇలా అకర్మ ఆ పని ద్వారా అకర్మ బంధాలు ఏర్పరచుకోకుండా ఉంటాం. పని చేస్తూ అకర్మ విధానంలో పనిచేస్తున్నాం. కానీ చివరికి ఈ అకర్మ విధానంలో పనిచేస్తూ ఎప్పుడైతే కంప్లీట్ పూర్ణత్వంలోకి వస్తామో ఆత్మానుభవంతో మనం చివరికి మనం ఆత్మానుభవాన్ని పొందగలిగినప్పుడు ఇక ఆత్మలోనే ఆనందాన్ని పొందుతూ ఇక ఆత్మలోనే తృప్తిలై అలా కంప్లీట్ పరిపూర్ణత సంతుష్టిలో ఉన్నవాడు ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇక చేయవలసిన కర్మేది కూడా లేదు అని చెప్తున్నారు. అంటే పూర్తిగా ఆ భక్తి భావంలో స్థిరపడ్డ వాడికి ఇక అప్పుడు చేయవలసిన పనేది కూడా లేదు. సో ఆ రకంగా శుద్ధి పడ్డప్పుడు మనిషి భగవంతుడితో తన సంబంధాన్ని తెలుసుకోగలుగుతాడు. అంటే ఆ యోగ ఆ సమాధిలోకి వెళ్ళి అలాంటి వాడికి ఇక విద్యుక్త ధర్మాలు స్వయంగా భగవంతుడి కరుణించే హృదయంలోనే ప్రకాశితం అయిపోతాయి. ఆ వేద నిర్దేశాలు అనుసరించాల్సిన నిర్బంధం ఇంక అతనికి లేదు. ఎందుకంటే ఎలాంటి లౌకిక కర్మల్లోనూ ఇక అతడు నిమగ్నుడు కాదు. అతను ఆత్మలోనే ఆనందాన్ని పొందుతూ ఉంటాడు అని చెప్తున్నారు. అంతేగాని ఈ భౌతిక ఆనందాలు అతనికి ఆ స్టేజ్లో ఏది కూడా ఆనందం కలిగించదు, ఆత్మానందం తప్ప. అది ఆత్మానుభూతిలోనే ఆనందాన్ని పొందుతాడు. తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హి ఆచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. సో మళ్ళీ చెప్తున్నారు. తస్మాత్ కాబట్టి అసక్త సతతం, ఆసక్తి లేకుండా ఎల్లప్పుడూ కార్యం కర్మ సమాచర, నీ కర్మకార్యాలన్నీ కూడా చక్కగా చెయ్యి. ఎలా? ఎప్పుడు కూడా ఆసక్తి అనేది లేకుండా, అసక్త అంటే సంగత్వం లేకుండా నీ పనులన్నీ చక్కగా చెయ్యి, అటాచ్మెంట్ లేకుండా చెయ్యి. అసక్తో హి ఆచరన్, ఒకవేళ నువ్వు అసంగత్వంతో కనుక చేస్తూ కర్మని ఆప్నోతి పొందుతావు. ఎవరిని? పరమను అంటే భగవంతుణ్ణి. పురుష అంటే ఇక్కడ మనిషి, మానవుడు అని. కాబట్టి ఎప్పుడైతే ఇలా ఆసక్తి లేకుండా నువ్వు కర్మ చేశావో నువ్వు పరమతత్వాన్ని పొందుతాడు మనిషి అని చెప్తున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా కాబట్టి కర్మఫలాల పట్ల ఆసక్తి లేకుండా వాళ్ళ డ్యూటీస్ని మన విధి అని భావిస్తూ కర్మల్ని వర్తించాలి. విధి అని భావించడం అంటే ఇది నా డ్యూటీ అనుకుని చెయ్యండి. అంతేగాని ఆసక్తితో కాకుండా, కర్మఫలాల మీద ఇంట్రెస్ట్తో కాకుండా ఇది నా డ్యూటీ కాబట్టి చెయ్యాలనుకుని చెయ్యండి. అంతేగాని అది కావాలి ఇది కావాలని చెయ్యొద్దు. ఇది నా బాధ్యత అనుకుని చెయ్యండి. ఎందుకు అంటే ఇలా నువ్వు అసంగత్వంతో గనక చేశావు అంటే నువ్వు మనిషి పరాన్ని పొందగలడు, ఆ దివ్యత్వాన్ని పొందగలడు అని చెప్తున్నారు. భగవంతుణ్ణి
పొందగలడు. కర్మణైవాహి సంసిద్ధిం ఆస్థిత జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. సో జనక మహారాజు లాంటి రాజులందరూ కూడా కేవలం వాళ్ళ విద్యుక్త ధర్మాలు నిర్వర్తించడం ద్వారానే సంపూర్ణత్వాన్ని పొందారు. ఇంకా వాళ్ళు ఏ మార్గం చూడలేదు. అరణ్యాలకు వెళ్ళడం, తపస్సులు చేయడం, జ్ఞాన మార్గం ఏదీ లేదు. వాళ్ళు వాళ్ళ డ్యూటీస్ని సక్రమంగా చేసి దాని ద్వారానే సంపూర్ణత్వాన్ని పొందారు. కాబట్టి జనసామాన్యానికి నువ్వు ఒక ఆదర్శంగా ఉండటానికి, అందరికీ బోధించడానికి నువ్వు తప్పకుండా నీ డ్యూటీని నువ్వు చెయ్యాలి. అందరికీ ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి నువ్వు ఈ రకంగా. అంతేగాని నీ బాధ్యతను వదిలేసి వెళ్ళిపోతానని అంటున్నాడు కదా యుద్ధం చేయనని. నీ బాధ్యత ఏమిటి ఇక్కడంటే నువ్వు క్షత్రియుడిగా నీ రాజ్య సంరక్షణ నీ బాధ్యత. కాబట్టి నీ బాధ్యతను నువ్వు వదిలేసి వెళ్ళకు. అందరూ వీళ్ళంతా గొప్ప గొప్ప రాజులందరూ కూడా వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు నిర్వర్తించి దాని ద్వారానే సంపూర్ణత్వాన్ని పొందారు. కాబట్టి ఈ డ్యూటీస్లోనే మరి పరతత్వం ప్రతిష్ఠితమై ఉన్నది. కాబట్టి అందుకే డ్యూటీస్ గాడ్ అని కూడా మన వాళ్ళు కొంత ఎలాగోలా అది కూడా చెప్తూ ఉంటారు. సో నీ బాధ్యతే దాంట్లోనే పరతత్వం ప్రతిష్ఠితమై ఉంది అన్నారు. కాబట్టి నీ విద్యుక్త ధర్మాలు నిర్వర్తించడం ద్వారానే నువ్వు సంపూర్ణత్వాన్ని పొందొచ్చు. ఈ రాజులందరూ జనక మహారాజు లాంటి వాళ్ళు అలాగే పొందారు. కాబట్టి నువ్వు అందరికీ ఒక ఎగ్జాంపుల్గా, సామాన్యులందరికీ కూడా ఒక ఆదర్శవంతంగా ఉండడానికి నీ డ్యూటీని నువ్వు చక్కగా చేసి చూపించు అని చెప్తున్నారు. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తద్దేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ, శ్రేష్ఠులు ఏదేదైతే ఆచరిస్తారో, ఫాలో అవుతారో, తత్తత్ దాన్నే దేవేతరో అంటే దానినే ఏతరు అంటే నిశ్చయంగా ఇతరులు కూడా జనులందరూ ఫాలో అవుతారు. సయత్ ప్రమాణం, అతను ఏ ప్రమాణాలైతే కురుతే చేస్తాడో, పెడతాడో, ఏ స్టాండర్డ్స్ అయితే నెలకొల్పుతాడో, లోకం తద్ దానిని అనువర్తతే అనుసరిస్తుంది అని చెప్తున్నారు. సో మహాత్ములు శ్రేష్ఠులు ఏ ఏ పనులు చేస్తారో, కార్యాలు చేస్తారో సామాన్యులంతా కూడా అనుసరిస్తారు. వాళ్ళు ఏ ఏ కర్మల ద్వారా ఇది స్టాండర్డ్, ఏ పనులు చేసి ఇదిగో స్టాండర్డ్గా ఈ పని ఇలా చేయాలని చేసి చూపిస్తారో లోకం అంతా కూడా వాళ్ళని అనుసరిస్తుంది. కాబట్టి నువ్వు కూడా అలా ఆదర్శప్రాయంగా ఉండు అని చెప్తున్నారు. ఊరికినే మాట చెప్పడం కాదు, స్వయంగా పని చేసి చూపించి సరి అయిన మార్గంలో అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి. అది లోకం అంతా కూడా వాళ్ళని అనుసరిస్తుంది అన్నారు కదా. గొప్ప వాళ్ళు ఏం చేస్తే అది అలా ఇక్కడ చూపిస్తున్నారు. సో ఇక్కడ ఇతను ఏమంటున్నాడు, మీరు స్మోక్ చేయొద్దని తను ఒక పక్క స్మోక్ చేస్తూ చెప్తున్నాడు. వీళ్ళంతా అనుచరులు ఏమంటున్నారు, నువ్వు చెప్పినట్లు కాదు నువ్వు చేసినట్లు చేస్తావు అంటున్నారు. సో ఏదైనా చేసి చూపించాలి, ఊరికినే మాటలు కాదు. కాబట్టి నువ్వు కూడా నీ బాధ్యతల్ని మాటలు కాదు నువ్వు చేసి చూపించి అందరికీ ఆదర్శప్రాయంగా నువ్వు ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారనమాట. అలా స్వధర్మాన్ని గురించి ఎంతో వివరంగా కొంత బోధించారు. సో ఇది 21వ శ్లోకం. సో ఐ థింక్ ఇక్కడతో ఆపి రేపు నెక్స్ట్ 22nd శ్లోకం నుంచి కంటిన్యూ చేసి ఫినిష్ చేద్దాం. 43 శ్లోకాలు ఉన్నాయి. సో 21 శ్లోకాలు చూసాం. ఈ యద్యదాచరతి అన్నది 21st శ్లోక. సో ఇంకొక శ్లోకం చూడొచ్చు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తం అవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి. నమే పార్థస్తి కర్తవ్యం, నాకు చేయవలసినది త్రిషు లోకేషి ముల్లోకాలు కూడా కించన ఏది కూడా లేదు. నా అస్తి అంటే లేదు అని చెప్తున్నారు. పార్థ నా అస్తి, నా ముందే వచ్చింది కదా అస్తి అంటే ఈ ముల్లోకాల్లో కూడా నాకు చేయవలసింది ఏది కూడా లేదు. నానవాప్తం అవాప్తవ్యం, నేను కోరుకునేది ఏదీ లేదు, నేను పొందవలసింది ఏదీ లేదు. వర్తయేవచ్చ, అయినా కూడా చేస్తూనే ఉన్నాను కర్మని, ఈ కర్మలన్నీ నేను చేస్తూనే ఉన్నాను. సో ఈ ముల్లోకాల్లో నా కోసం అని చెప్పినటువంటి కర్తవ్యము లేదు, నేను కోరుకునేది లేదు, నేను పొందవలసింది లేదు.
కానీ నేను ఈ కర్మలన్నిటిలోనూ నియుక్తుడనయ్యే ఉన్నాను అని చెప్తున్నారు. సో వేదాల్లో కూడా భగవంతుణ్ణి ఏమని వర్ణించారంటే, భగవంతుడు నియామకులకు అందరికీ నియామకుడైనటువంటి అలాంటి వాడు. అంటే నియామకులంటే మరి రూల్స్ ఎన్ఫోర్స్ చేసేవాళ్ళు. వాళ్ళందరికీ గూడా మరి రాజు అనుకోవచ్చు, జడ్జి అనుకోవచ్చు ఈ రోజుల్లో, మరి దేశ నాయకుడు అనుకోవచ్చు. వాళ్ళందరికీ గూడా నియామకుడు భగవంతుడు. అతడు సమస్త మరి దేవతలు వాళ్ళు గూడా మరి నియామకులు. దిక్పాలకులేమిటి, వరుణదేవుడు, సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరికీ నియామకుడు భగవంతుడు. సమస్త లోకపాలకులలో ఆయన ఘనుడు అని చెప్పి ఇది వేదాల్లో చెప్పారు భగవంతుడి గురించి ఈ రకంగా. ప్రతి ఒక్కరూ ఆయన అధీనంలో ఉన్న వాళ్ళే. జీవులందరూ భగవంతుడి శక్తుల్ని ప్రధానంగా గావించి ఉన్నారు కాబట్టి ఆ జీవులు వాళ్ళంతట వాళ్ళు ఘనులు కాలేరు. సమస్త దేవతలచే పూజింపబడే ఆ భగవానుడే అందరికీ పరమ నిర్దేశకుడు. కాబట్టి సమస్త లోకపాలకులకు, పరమ నియామకులకు కూడా ఆయన అతీతుడు. అంతేకాకుండా వాళ్ళందరిచే కూడా ఆయన అందరికీ కూడా పూజనీయుడు. ఆయన కంటే ఘనులెవ్వరు కూడా లేరు. ఆయనే సర్వకారణాలకు ఆది కారణుడై ఉన్నాడు అని భగవంతుడు. సో ఈ భగవంతుడి యొక్క శక్తిని, ఆయన తత్వాన్ని ఈ రకంగా వేదాల్లో మనకి చెప్పారనమాట. మనం ఇది చూసి ఆ భగవంతుడు గొప్పవాడని మనకు తెలీదా ఏమిటనుకుంటాం. అది కాదు. ఒక్క క్షణం మనం నిదానంగా ఆలోచించినట్లయితే ఆ శక్తి ప్రతి దానిలో కూడా మరి ఈ సమస్త విశ్వంలో కూడా అన్నీ ఇంత పర్ఫెక్ట్‌గా ఈ క్రమం తప్పకుండా టైంకి ఎలా జరుగుతున్నాయి అంటే మరి ఎవరు నడిపిస్తున్నారు ఈ జగత్తును అంటే భగవంతుడు. మన బాడీ ఏమిటి, చీమ బాడీ ఏమిటి, మరి అలాగే భూమి ఏమిటి, చంద్రుడేమిటి, సూర్యుడేమిటి, ప్లానెట్స్ ఏమిటి, ఈ గ్రహాలేమిటి, మరి ఈ సోలార్ సిస్టమ్ అంటున్నాము, ఇవేమిటి, ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి క్రమం తప్పకుండా. మన బాడీ చూడండి ఎంత కరెక్ట్‌గా మనం తిన్నది డైజెస్ట్ అవ్వటం, ఆ తిన్నదాని సారం మన అన్ని పార్ట్స్‌లోకి వెళ్ళి ఈ బాడీ మరి కన్ను చూడగలుగుతోంది, చెవి వినగలుగుతోంది, ముక్కు గాలి పీల్చగలుగుతోంది. మరి అది పైకి కనిపించే అవయవాలు ఈ రకంగా పనిచేస్తుంటే లోపల ఎన్ని అవయవాలు ఎంత సక్రమంగా పనిచేస్తున్నాయి, ఎంత సైన్స్ ఉంది మన బాడీలో. హ్యూమన్ బాడీ ఏమిటి, జంతువు బాడీ ఏమిటి, పక్షి బాడీ ఏమిటి, ఏదైనా చూడండి అన్నీ మరి రూపాలు వేరుగా ఉన్నా అన్నీ పనిచేస్తున్నాయి. వాటికి కావాల్సినవి అవి సమకూర్చుకుంటున్నాయి. ఏ జీవి అయినా, ఏ జంతువు అయినా, మనిషి అయినా. అలా మరి ఎవరు చేయించగలుగుతున్నారు ఈ శక్తి? అందరికీ ఎక్కడి నుంచి వస్తుంది వీటన్నిటికి? చెట్టు ఉంది, దానికి కదలలేదు కానీ అది పువ్వు పూస్తుంది, కాయ కాస్తుంది, మరి దానికి ఆకులు చిగురుస్తుంది. ఎవరిస్తున్నారు అని మనం ఒక్క నిమిషం ఆలోచిస్తే మరి ఏ శక్తి ఈ సర్వ విశ్వాన్ని కూడా ఇలా పర్ఫెక్ట్‌గా నడిపిస్తోంది అంటే అది మనం ఒక నిమిషం ఆలోచించాల్సిన. భగవంతుడు అందరిని సృష్టించాడని మనకి తెలుసు కదా. ఇందులో ప్రత్యేకతగా ఇందులో వేదాల్లో చెప్పేదేముందని థాట్ వస్తే అర్థం చేసుకున్న కంప్లీట్‌గా మనం ఆలోచించి అనలైజ్ చేస్తే మనకు ఆ మాట క్లియర్‌గా అర్థమవుతుందనమాట. మనం అన్నీ నార్మల్ అనుకుంటాం. కళ్ళ ముందు జరుగుతున్నాయి కాబట్టి ఇది మామూలే అనుకుంటాం. ఆ మామూలు ఎలా జరుగుతుంది అన్నది మనం ఆలోచించాలి. ఇప్పుడు రోజు భోజనం చేస్తుంటే మన ఇంట్లో వాళ్ళు పాపం ఇంట్లో అమ్మ వంట చేస్తోంది లేదా భార్య వంట చేస్తోందని ఒక్కొక్కసారి గ్రహించకపోతే ఎలా ఉంటుంది? అసలు మరి ఆ భోజనం ఎలా వచ్చింది తింటున్నాం, మరి ప్రొద్దున్నే లేచి ప్లాన్ చేసుకొని ఆ వంట మొదలుపెట్టి చేస్తేనే మరి వాళ్ళందరూ తినగలుగుతున్నారు. అలా అది నార్మల్‌గా తింటూ మర్చిపోతే ఎవరు తయారు చేయబట్టి మనం ఏదో ఆ టైంకి మనం భోంచేయాలి అనుకోవడమే గాని అసలు ఆ భోజనం ఎలా వచ్చింది? ఎవరు చేయబట్టి వచ్చింది? అనే ఆలోచన మనం ఉంచుకుంటే ఇంకెంత బావుంటుంది. అలాగే మనకి మరి రాత్రి, పగలు, గాలి, వెలుతురు అన్నీ మరి సక్రమంగా దొరుకుతుంటే నీరు మనం ఆలోచించడంలా. అవన్నీ గూడా మరి భగవత్ ప్రసాదం. అది లేనిదే మొక్క కూడా పెరగదు. వెలుగు లేనిదే, నీరు లేనిదే. మనం ఉండలేం వెలుగు లేనిదే, నీరు లేనిదే. సో ఇవన్నీ మరి ఆయన ప్రసాదిస్తున్నారు అన్నది మనం మర్చిపోతాం. వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సో అది ఇక్కడ ఆయన కంటే ఘనుడు, సమానుడు, ఆయన శక్తులు అనేకాలు, కర్మలన్నీ గూడా అప్రయత్నంగానే, సహజంగానే జరిగిపోతూ ఉంటాయి అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇంతకీ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పారంటే, నేను చేయవలసిన డ్యూటీ గాని నాకు కావాల్సింది లేదు. నేను పొందవలసింది లేదు.
ఏది లేకపోయినా నా కర్మలు నేను చేస్తూనే ఉన్నాను అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకంలో ఒకవేళ నేను ఈ విద్యుక్త కర్మలను శ్రద్ధగా నిర్వహించలేదనుకో మనుషులు తప్పకుండా నా మార్గాన్ని అనుసరిస్తారు. అంటే ఇందాక చెప్పారు కదా, శ్రేష్ఠులు యద్యదాచరతి శ్రేష్ఠ తత్తద్దేవేతరో జన. ఎవరు శ్రేష్ఠులు ఏ ఏ పనులు చేస్తారో గొప్పవాళ్ళు అందరూ అనుసరిస్తారు. కాబట్టి భగవంతుడు కూడా అందుకని ఒక ఎగ్జాంపుల్గా నాకు కావాల్సింది ఏదీ లేదు, నాకు డ్యూటీస్ పెట్టేవాళ్ళు ఎవరూ లేరు, కానీ నా కర్మలు నేను చేస్తూనే ఉన్నాను. ఎందుకు? నేను నా కర్మలు శ్రద్ధగా చేయలేదనుకో మనుష్యులు కూడా నా మార్గాన్ని అనుసరిస్తారు. కాబట్టి నా కర్మలు నేను సవ్యంగా చేసి అందరికీ మార్గదర్శకంగా ఉండాలని నేను నా పనులు నేను ఈ కర్మలన్నీ నేను ఈ రకంగా చేస్తున్నాను. ఎందుకు? అందరూ మరి నన్ను అనుసరిస్తారు కాబట్టి, నేను కరెక్ట్గా చేస్తేనే మరి అందరూ కూడా కరెక్ట్గా చేస్తారు కాబట్టి అని చెప్పి. సో అలా భగవంతుడు ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇక్కడితో ఆపుదాము. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సర్వం కృష్ణార్పణమస్తు. ఓకే. సో ఎవరైనా మరి అటెండెన్స్ ఇంకా